మద్దతు తెలుపుతున్న అందరూ అన్నదమ్ములకి, సంఘాలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము తెలంగాణ జాగృతి తరఫు నుండి. మరి ఏ విధంగా అయితే ఈరోజు కాంగ్రెస్ బార్బరిక్ యాక్ట్ ఏదైతే కొనసాగిస్తున్నారో ఇది రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇలానే జరిగిందని మాకు ఒక చరిత్ర చెప్తున్నది. మరి ఒకప్పుడు మనం చూస్తే ఎక్స్ట్రీమిస్టులైన హిట్లర్, నాజీస్లు కూడా ఇదే విధంగా బార్బరిక్గా వారు పట్టుడుపోయిన రెండో ప్రపంచ యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా అమాయకులకి అందరినీ కూడా తీసుకెళ్లి ఒక రూమ్లో బంధించి వారికి జీవనోపాధి చూపెడతామని, తిండి పెడతామని చెప్పి, షెల్టర్ ఇస్తామని చెప్పేసి వారికి అందరికీ కూడా విషపూర్వకమైన గ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్లు వదిలి వాళ్ళని చంపడం జరిగేది. అదేవిధంగా ఈరోజు అదే హిట్లర్ పాలనలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారా మరి కాంగ్రెస్ పెద్దల మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా అటువంటి బార్బరిక్ యాక్ట్నే మరొకసారి కొనసాగిస్తున్నారని చెప్పేసి కనబడుతుంది. ఇటువంటి చట్టాలని ఏవైతే ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు కూడా గతంలో చెప్పినారు, ఇది అవసరం లేదు, బుల్డోజర్ పాలన అవసరం లేదు, ఇది ఒక బార్బరిక్ యాక్ట్, మీ మీద కొండలు రాలిపడట్లేవు, మీ మీద యమలోకం వచ్చి రాలిపడట్లేదురా నాయనా, జాగ్రత్త, మీరు పేదలను ముందు చూడాలి, వాళ్ళని కాపాడాలని చెప్పింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి రాత్రికి రాత్రి మధ్యరాత్రిలో తీసుకెళ్ళి వాళ్ళని ఒక రోహింగ్యాలాగా, వాళ్ళని ఒక టెర్రరిస్టులాగా చూసుకుంటా, ఆ విధంగా వాళ్ళని షెల్టర్లెస్ చేసుకుంటా ఈరోజు వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చిన తరుణం ఏదైతే ఉందో దీనికి క్షమాపణ చెప్పాల్సిందే. దీన్ని ఎవరు కూడా క్షమించారని చెప్పి, మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ వాసులు కూడా క్షమించారని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజా మీకు కళ్ళు తెలిసినాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేసినారయ్యా, ఈ రోజు కూడా మీరు ఇచ్చేది ఎంతయ్యా, మీరు 7 ఎకరాలు 8 ఎకరాలు ఎవనయ్యా సొమ్మురా, భూదాన్ భూములు పేదల కోసం రా ఇచ్చింది, మీకు సిగ్గుండాలి, మీకు బుద్ధి ఉండాలి. తగిన 28 ఎకరాలు ఏం చేస్తారు, ఎవరికి అమ్ముకుంటారు, పేదల కోసం కాదా? 22,000 మంది పేద ప్రజలు ఆడ రోడ్డు మీదకి ఈడిస్తే వాళ్ళకి 7 ఎకరాలలో ఏం చేస్తారా? సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. మా యొక్క తరఫు నుండి తెలంగాణ జాగృతి కవితక్క మా అధ్యక్షురాల తరఫు నుండి మేము అందరినీ కోరేది ఒకటే, ఎప్పటి వరకైతే ఈ యొక్క 2,000 కుటుంబ సభ్యులకి, పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరగదో, వారికి సరైన అవకాశాలు ఇచ్చి, వారికి సరైన షెల్టర్ ఫెసిలిటీస్ ఇచ్చి, తగిన ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగించాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి అదే కాకుండా గతంలో మనం చూసినాము, ఒక సీఎం గారు గౌరవనీయులు కేసీఆర్ గారు ఏం చేసినారండి, కుటుంబ సభ్యులని అటు చల్లగా చూడాలని చెప్పేసి కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు, అటు పుస్తల తాళ్ళు ఇచ్చినాడు, ఒక చల్లని జీవితం, ఒక పచ్చని సంసారం కొనసాగించాలని ఇస్తే నువ్వేం చేస్తున్నావురా, నువ్వు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇచ్చిన ఇల్లును కూడా కూలగొట్టేస్తున్నావు. అంటే ఈ యొక్క మోసపూర్వకమైన రాజకీయం ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? నువ్వు ఇక ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎలక్షన్లోకి వస్తావు? అటు జెడ్పీటీసీ ఎలక్షన్లోకి వస్తావా, ఇటు ఎంపీటీసీ ఎలక్షన్లోకి వస్తావా, ఇటు కార్పొరేషన్ ఎలక్షన్లోకి వస్తావా? జాగ్రత్త బిడ్డ, నీకు తగు గుణపాఠం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు పేద ప్రజల కోసం ఏదైతే కవితక్క గారు గొంతుకెత్తినారో ఆ గొంతుకని నువ్వు ఏ విధంగా నువ్వు అంచివేయాలనేది నిన్న అంత ప్రజలందరూ చూస్తున్నారు. యావత్ తెలంగాణ చూసింది, యావత్ భారతదేశం చూసింది. ఈ రోజు కవితక్క గారిని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీరు ఫాలో అప్ చేయకుండా సెక్షన్ 43 సబ్సెక్షన్ 1 and 5 ఆఫ్ ఉమెన్స్ అరెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నువ్వు ఫాలో చేయలేదు. నువ్వు చట్టం ఏమనుకుంటున్నావు? అటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేవు, ఇటు చట్టాన్ని పట్టించుకోవట్లేవు, ఒక మహిళా అధ్యక్షురాలికి ఇచ్చే గౌరవం ఇవ్వట్లేవు. నీకు అసలు నువ్వు చట్టానికి నువ్వు ఒక పొలిటికల్ సిస్టానికి నువ్వు పనికొస్తావా? నువ్వు ఒక సీఎంకి అర్హుడా అనేది మాకందరికీ అనిపిస్తుంది. ఈరోజు కవితక్క గారు అటు మరి డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మరి విశారద్ మహారాజ్ గారు కలిసి చేసిన ఈ పోరాటం వల్లే ఈరోజు కవితక్క గారు చేసిన ఈ యొక్క కఠినమైన నిర్ణయం ఏదైతే ఉందో, 3 రోజుల నుండి జరిగే ఈ యొక్క దీక్ష ఏదైతే ఉన్నదో దానివల్లనే ఈ రోజు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనేది కనబడుతుంది ప్రజలకందరికి. కానీ నీ వలన కాదురా బిడ్డ,
బిడ్డ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. కవితక్క గారు తీసుకున్న దీక్ష ఏదైనా కానీ పేదల ప్రజల కోసం కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీల కోసం కానీ న్యాయ పోరాటం చేస్తుంది అని ప్రజలకు అందరు కూడా ఈరోజు అర్థమైపోయినది. కానీ నీ వలన ఏమి చేత కాదు. దయచేసి నువ్వు కూడా తప్పుకోవాలని నీ యొక్క పదవి నుండి. మరి అదే కాకుండా ఆ యొక్క పోలీస్ వాళ్ళు ఇటువంటి అగాచార్యాలను ముందుకు నడిపిస్తూ మీరు వాచ్ డాగ్స్ ఎవరి కోసము? చట్టానికా, పేద ప్రజలకా, న్యాయానికా, ధర్మానికా, లేకపోతే ఇటువంటి కాంగ్రెస్ పెద్దల కోసమా? మీరు ఒక్కసారి మీ పోలీస్ వ్యవస్థను కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి, మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం ఇటువంటి ఇంకెన్నో ధర్నాలు కవితక్క గారు మొదలు పెడతారు. మరి మీకు న్యాయం, ధర్మం, చట్టం నేర్పించే వరకు కూడా మేము వెనక కాడమని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం.